హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ డైరెక్ట్ కొనేసేయండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నేను చూస్తే సిక్కింలో అన్నీ కూడా పదాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే సిక్కిం ఎక్కువ మంది ట్రైబల్ ఏరియా వాళ్ళు కాబట్టి ఆ ట్రైబల్లో డాన్సెస్ అయితేనేమి, వాళ్ళ యొక్క మాటలు అయితేనేమి, అర్థాలు అయితే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవి నేర్చుకోవడం కష్టం. అందువల్లనే దాన్ని కూడా మనం స్టోరీ రూపంలో తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సిక్కిం. సో సిక్కిం అంటే సిక్కులు గుర్తుపెట్టుకోండి. సిక్కిం యాక్చువల్గా అయితే సిక్కులు ఎక్కడ ఉంది, పంజాబ్లో. కానీ మనం పంజాబ్లో ఏం చేసాం, పంజాబ్లో అంతా కూడా గోల్డెన్ టెంపుల్ తీసుకోవడం జరిగింది. సో గోల్డెన్ టెంపుల్ బేస్ చేసుకొని మన స్టోరీ బేస్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు పంజాబ్లో సిక్కులు పవిత్ర దేవాలయమైనటువంటి మనకు గోల్డెన్ టెంపుల్ బేస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సిక్కులు తీసుకున్నాం. సిక్కిం అంటే ఇక్కడ సిక్కులు గుర్తుపెట్టుకోండి. సిక్కిం సిక్కులు. ఓకే, సిక్కులు మరి ఒక పిలుదామా, సిక్ మారి సింగి చామ్ చూ ఫ్యాట్ యాక్ చామ్ ఇక్కడ యాక్ చామ్ ఉంది కదా. సో యాక్ చామ్ దెన్ గేలీ యంగ్ డ్యాన్స్ ఘంటు కించుమ్ చూ బొంస దెన్ మారూని డ్యాన్స్ షేలో డ్యాన్స్ షెర్పా డ్యాన్స్ న్యోంగ్రి న్యోత్ దెన్ తమంగ్ సేలో చూద్దాం. మరి సిక్కిం అంటే మీకు ఏం చెప్పినాను, సిక్కిం అంటే మీరు సిక్కులు గుర్తుపెట్టుకోండి. సిక్కులు గుర్తుపెట్టుకుంటే సిక్కులు మరి సింగంలాగా ఉంటారు. సింగం అంటే తమిళ్లో సింహం అని అర్థం. సింగం అంటే తమిళ్లో సింగం అంటే సింహం అని అర్థం. మరి సిక్కులు చూడడానికి సింగంలాగా సింగి అలాగే మీరు సింగ్ కదా, సింగ్ అని గుర్తుపెట్టారు, మీ ఇష్టం. సింగి చామ్ మరి ఈ సిక్కులు కూడా బాగా ఫ్యాట్గా ఉంటారు. చూడండి, వాళ్ళ బాడీ బలంగా ఉంటుంది, మనలా కాదు. వాళ్ళు హైట్గా ఉంటారు, బలంగా ఉంటారు, ఫ్యాట్గా ఉంటారు. కాబట్టి సిక్కులు ఫ్యాట్గా ఉన్నారు. ఫ్యాట్గా చూ ఫ్యాట్ అంటే సిక్కులు ఫ్యాట్గా ఉన్నారు. ఓకే, సింగులు ఫ్యాట్గా ఉన్నారు. ఎట్లా, ఏ ఫ్యాట్ అది, యాక్ చామ్ జడల బర్రె. యాక్ అంటే జడల బర్రె కదా. యాక్ అంటే జడల బర్రె అంటే బర్రెకు ఎంత అయితే జుట్టు ఉందో ఆ విధంగా వీళ్ళకి జుట్టు దండిగా పెరిగిపోయింది. సో తప్పుగా అనుకోకండి మిత్రం, గుర్తుంచుకోవడానికి మాత్రమే. ఓకే, యాక్ అంటే జడల బర్రె, యాక్ చామ్ జడల బర్రెలాగా. అది చూసి అందరూ గేలి చేసి అంతే కదా. జడల మొత్తం జుట్టు ఉంటే ఏం తెలియదు, జుట్టు అట్టుంది, గేదెలకు పెద్ద జుట్టు ఉంది కదా నీకు అంటారు. అది ఒక జడల బర్రెలకు మొత్తం జుట్టు ఉంది అనేసి అందరూ చేశారు, వాళ్ళు గేలి చేశారు. గేలి యాంగ్ డ్యాన్స్ అందరూ కూడా గేలి చేశారు. సో దీని ఒక స్టోరీ చెప్దాం. సో సిక్కులు మరి సింగులాగా ఉన్నారు, ఫ్యాట్లాగా కూడా ఉన్నారు. ఏ ఫ్యాట్, సింగులాగా ఫ్యాట్లాగా ఎట్టున్నారు, జడల బర్రెలాగా, యాక్ లాగా జుట్టు పెంచుకుంటారు కదా. సో యాక్ అంటే జడల బర్రెలాగా జుట్టు వేసుకుంటే చూసి అందరూ గేలి చేశారు. గేలి యాంగ్ డ్యాన్స్. కాబట్టి సిక్కులు మరి ఇక్కడ సిక్ మారి ఎట్లా సింగులాగా ఉన్నారు. ఓకే, సింగి చామ్ అది చూసి అది అంతా ఫ్యాట్గా ఉన్నారు. ఫ్యాట్గా ఉన్నారు. మరి ఫ్యాట్తో పాటుగా యాక్ జడల బర్రెలాగా జుట్టు దండిగా ఉంది. యాక్ చామ్
అది యాక్లాగా ఉండి జడల బర్రలాగా ఉన్నారు కాబట్టి ఏం చేస్తే అందరూ కూడా గేలి చేశారు. సో గేలీ యంగ్ డ్యాన్స్, గేలీ యంగ్ డ్యాన్స్. ఓకే, సిక్ మారి, సింగి చామ్, చూ ఫ్యాట్, యాక్ చామ్, గేలీ యంగ్ డ్యాన్స్. నెక్స్ట్ చూస్తే మరి యాక్ ఉంది కదా, జడల బర్రలాగా ఉంది కదా, మరి అట్లా జుట్టు ఇరిపోసుకుంటారు పట్టు కదా, గంటు కట్టుకున్నారు. మనం గంటు కట్టుకుంటారులా వెనకాల జుట్టు గంటు కట్టుకుంటాం, జుట్టు దండి కంటే మనం ఏం చేస్తాం గంటు కట్టుకుంటాం. గంటు కట్టుకున్నాడు, గంటు అంటే గంటు కట్టుకున్నారు. ఎందుకంటే జడల బర్రలాగా ఎంటుకలు దండిగా కంటే ఏం చేశారు గంటు కట్టుకున్నారు. సో గంటు కట్టుకున్నారు. సో గంటు కట్టుకుని అడిగిపోయినారు, సెలూన్ పోయినారు. షెల్లో డ్యాన్స్ ఎక్కడ పోయినాడు, సెలూన్ షాప్ పోయినాడు. కటింగ్ చేసుకోవాలి కదా, షెలో షాప్ పోయినాడు, సెలూన్. ఓకే, సెలూన్ షాప్ కటింగ్ షాప్ పోయినాడు, సెలూన్ షాప్ పోయినాడు. ఓకే, పోయి అక్కడ షెర్పా డ్యాన్స్ చేసినాడు. షెర్పా డ్యాన్స్, సర్పం డ్యాన్స్ చేసినాడు అనుకోండి, సర్పం డ్యాన్స్ చేసినాడు. ఓకే, అది ఎట్లుంది సర్పం డ్యాన్స్ చేస్తే న్యూగా ఉంది. ఎట్లుంది న్యూగా ఉంది, న్యోంగ్రీ నోచ్, న్యూగా ఉంది. సో న్యోంగ్రీ ఉంది. అది అందరికీ తమాషా కూడా ఉంది. తమాంగ్ డ్యాన్స్, తమాంగ్ షెలో తమాషాగా ఉంది. ఓకే, తమాంగ్ న్యూగా ఉంది, తమాషాగా కూడా ఉంది ఆ డ్యాన్స్. సో షెలో అంటే షెలో టేపు, షెలో పెన్ను మీరు ఇష్టం. ఓకే, సో అది అప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క తమాషా షో అంటే అది ఎట్లుందంటే అది మా రూమ్లో డ్యాన్స్ వచ్చి మా రూమ్లో కూడా డ్యాన్స్ చేసినాడు. మా రూమ్లో కూడా డ్యాన్స్ చేసినాడు. మీ ఇష్టం అది. ఒకసారి చూద్దాం. మరి జడల బర్రెలాగా జుట్టు ఉంటే ఏం చేసుకున్నాడు, గంటు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు, గంటు కట్టుకున్నాడు. సో గంటు దెన్ కించుం. ఓకే, కించుం అంటే కొంచెంగా. ఓకే, సో కించుం చూ వంశ. ఓకే, కొంచెంగా. వాడు ఏం చేశాడు, జట్టు ఉంది కాబట్టి సెలూన్ షాప్కి వెళ్ళాడు. షెల్లో డ్యాన్స్. తర్వాత అక్కడ షెర్ప డ్యాన్స్ చేసినాడు. అది ఎట్టుంది న్యూగా ఉంది, న్యూగా ఉంది. మరి అది తమాషాగా తమాంగ్ షోలో. సో తమాషాగా సోలేసాడు. వాటి తర్వాత మరి మా రూమ్కి వచ్చినాడు. మరి మా రూమ్కి వచ్చి డ్యాన్స్ చేసినాడు. మా రూమ్ అంటే మా రూమ్లోకి వచ్చినాడు. చూస్తే సిక్ మారి అంటే సిక్కులు మరి, సింగి చామ్ సిక్కులాగా ఫ్యాట్గా ఉన్నారు. చూ ఫ్యాట్గా ఉన్నారు. మరి వాళ్ళకు జుట్టు దండిగా ఉంది కాబట్టి యాక్ అంటే జడల బర్రెలాగా జుట్టు దండిగా ఉంది. యాక్ చామ్ అది చూసి అందరూ గేలి చేసినారు. ఓకే, గేలీ యంగ్ డ్యాన్స్. ఆ తర్వాత గంటు కట్టుకుని ఏం చేశాడు, కొంచెంగా గంటు కట్టుకున్నాడు. కొంచెం అంటే జుట్టు దండు కష్టం కట్టించాడు, కొంచెం గంటు కట్టుకున్నాడు. ఆ తర్వాత కట్ చేసుకోవాలి కదా, ఎక్కడ పోయినాడు, షెలూన్ షాప్కి వెళ్ళాడు. అక్కడ సర్పంలాగా డ్యాన్స్ చేసినాడు. ఈ యొక్క జుట్టు దండిగా ఉంది కదా, ఆ జుట్టు సర్పంలాగా అనిపించింది వాళ్ళకు. అది కొత్తగా అనిపించింది. న్యూ కొత్తగా అనిపించింది. అది తమాషా కూడా తమాంగ్ షెలో. సో తర్వాత మరి మా రూమ్కి వచ్చి కూడా డ్యాన్స్ చేసినాడు. కాబట్టి గంటు కించుం చూ వంశ కొంచెంగా, మరోని అంటే మా రూమ్లోకి వచ్చి మారోని డ్యాన్స్, షెలో షాప్ కటింగ్ చేసుకోవాలి కదా, షెలో డ్యాన్స్, షెర్పా డ్యాన్స్, న్యోంగ్రీ న్యూత్ డ్యాన్స్, దెన్ తమాంగ్ షెలో. సో ఇవి మనకు రాజస్థాన్ మరి సిక్కిం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఈ పదాలకు కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి మనం ఏకైక మార్గం వీటిని కోడింగ్ విధానంలో నేర్చుకోవడమే ఏకైక విధానం. ప్రతి రాష్ట్రానికి కోడింగ్ అనుకుంటూ ఉంటాం కానీ తప్పదు. దీన్ని రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ యొక్క కష్టతరాన్ని మనం అధిగమించుకోవచ్చు మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. డెఫినెట్గా మీకు ఏమైతే అవసరమో అవి మాకు తెలుసు. సో అదేవిధంగా మీకు వీటి మీద ప్రాక్టీస్ మీద కూడా బిట్స్ ఇస్తున్నాం. మీరు చదువుకోవడమే కాదు, ప్రాక్టీస్ చేయడమే కాకోకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ ఎగ్జామ్ రాస్తూ ఉండండి. ప్రతి చోట ఎక్కడో చోట మీకు ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్ మీకు తగులుతూనే ఉంటాయి. అప్పుడే ఇవి గుర్తుండిపోతాయి. ఏది ఇక్కడ చదివినాము అని వదిలేస్తే మళ్ళీ మర్చిపోతాం మిత్రమా. కంపల్సరీగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క రివిజన్తో పాటుగా నెంబర్ ఆఫ్ టెస్టులు చేయండి. రైల్వే ఎగ్జామ్స్లో కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఎస్ఎస్ ఎగ్జామ్స్ అయితేనేమి, రకరకాల యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయితేనేమి, ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అయితేనేమి, ఎక్కడ వచ్చినా కూడా వీటిలో మీరు చూసినప్పుడు మీకు చాలా తమాషాగా విచిత్రంగా అబ్బా నాకు నేర్చుకున్నారా, నాకు ఇక పదం వచ్చురా అని మీకు ఆ ఫీల్ కలుగుతూ చూసారా. ఆ యొక్క ఫీల్ అది మనకు కావాలా. ఆ యొక్క ఒక ఫోక్ డ్యాన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టారనుకోండి, అక్కడ మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు. ఆ యొక్క ఫీల్ మనకు కావాలి, దాన్ని మనం టేస్ట్ ఇచ్చాలి.
So once again, thank you for choosing Uttam's Academy online classes. Thank you.